హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా ఒక సక్సెస్‌ఫుల్ అంటే శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కూడా ఇస్రో నుంచి 99 ఉపగ్రహాలని నింగిలోకి పంపడం జరిగింది. అయితే రేపు 100వ ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా పంపబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ అంటే గత రాత్రి నుంచే 2 గంటల 53 నిమిషాల నుంచి కూడా కౌంట్‌డౌన్ ప్రక్రియ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇవాళంతా కూడా కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. రేపు 6 గంటల 23 నిమిషాలకి శ్రీహరికోట నుంచి కూడా ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఒక చరిత్ర చూస్తే ఇతర దేశాలన్నీ కూడా అంటే మనకున్న సక్సెస్‌ఫుల్ ఏరా అంటే ఇతర దేశాలన్నీ కూడా మరికొన్ని దేశాల పైన వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం పైన, వాళ్ళకున్న టెక్నాలజీ పైన ఆధారపడతారు. అయితే ఇక్కడ మన మన శాస్త్రవేత్తలు కేవలం అంటే చాలా తక్కువ అంటే 100కి ఒక 10%, 15% మాత్రమే విదేశీ పరిజ్ఞానం కావచ్చు, లేదంటే విదేశీకి సంబంధించిన టెక్నాలజీని వాడుకోవడం జరిగింది. ఏ ఉపగ్రహంలోనూ అంటే ఇస్రో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 99 ఉపగ్రహాల ప్రయోగాల్లో కూడా 1, 2 ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా గత ఏడాది కూడా చంద్రయాన్ సక్సెస్ఫుల్‌గా పంపడం జరిగింది. అట్లా అన్ని సందర్భాల్లో కూడా ఇతర దేశాలకు సంబంధించి ఆ పరిజ్ఞానానికి సంబంధించి కావచ్చు, లేదంటే టెక్నాలజీని కేవలం ఒక 10-15% మాత్రమే వాడుకోవడం జరిగింది. సొంతంగానే సొంత పరిజ్ఞానంతోనే, సొంత హై టెక్నాలజీతోనే ఈ ఉపగ్రహాలన్నీ కూడా నింగిలోకి పంపారు. దాని తర్వాత సక్సెస్ఫుల్‌గా వాటిని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్లనే ఇది ఒక భారతదేశంలో మనం పుట్టడం, అది కాకుండా మన దేశంలో మన శాస్త్రవేత్తలతో పరిజ్ఞానంతో తయారైనటువంటి ఉపగ్రహాలు ఇవాళ అంటే నింగిలోకి వెళ్ళి మనకు సేవలు అందిస్తున్నాయంటే ఇది ఒక గొప్ప గౌరవం, గొప్ప గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈ ఉపగ్రహాలు తయారీ విధానంలో కావచ్చు, దాని తర్వాత వాటిని నింగికి పంపే విషయంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఏ ఉపగ్రహం అంటే వీళ్ళు అంటే మనం మనుషులు శాస్త్రవేత్తలు అయినప్పటికీ కూడా తెలివి పరంగా ఎంతో చదువుకున్నప్పటికీ కూడా దైవ బలం అనేది ఒకటి ఖచ్చితంగా అవసరం. అది మన భారత సనాతన ధర్మంలో మనకున్నటువంటి విశ్వాసం. అందువల్లనే ప్రతి ఉపగ్రహానికి సంబంధించి కూడా నింగిలోకి పంపే సందర్భంలో శాస్త్రవేత్తలు నేరుగా తిరుమలకు వస్తారు. తిరుమలకు వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే ఎందుకంటే భక్తుల విశ్వాసం ఏరా అంటే ఈ కలియుగాన్ని అంటే ఈ భూమంతా కూడా ఈ కలియుగాన్నంతా కూడా స్వామివారే అంటే మహావిష్ణువులో ప్రతిరూపంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి పరిపాలిస్తున్నారనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే శాస్త్రవేత్తలు కూడా భక్తుల విశ్వాసాన్ని అదేవిధంగానే ఒక సనాతన ధర్మాన్ని నమ్ముతూ వాళ్ళు కూడా గౌరవిస్తూ అంటే శాస్త్రం పరంగా, పరిజ్ఞానం పరంగా, టెక్నాలజీ పరంగా వాళ్ళు ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపొచ్చు. బట్ అందరి గౌరవాన్ని, అందరి ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని భగవంతుని పైన నమ్మకంతో నేరుగా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రతిసారి కూడా ఆ నమూనాను తీసుకొని వస్తారు. ఆ నమూనాను తీసుకొని వచ్చి ఇవాళ కూడా ఏదైతే ఇప్పుడు రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకి అంటే నింగిలోకి పంపుతారో దానికి సంబంధించిన ఒక నమూనాను కూడా తీసుకొని వచ్చి ఇస్రో చైర్మన్‌తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారి పాదాల వద్ద ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడి నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగానే కాళహస్తి ఎందుకంటే మహాశివుని ఆలయం కాబట్టి అక్కడ భగవంతుని దగ్గర కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత వెళ్ళడం జరిగింది. సో రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఎస్ఎల్వి C-15 ఉపగ్రహం సక్సెస్ఫుల్ అవుతుంది. అందులో భాగంగానే కోట్లాది మంది భారత ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలపడానికి 100వ ఉపగ్రహం సక్సెస్ఫుల్ అయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.